అని చెప్పవచ్చు. ఎందుకంటే శేషాచలమై అటవీ ప్రాంతంతో పాటు ఈ కడప, నెల్లూరు, అనంతపురం పరిసర ప్రాంతాల్లో, చిత్తూరుకు సంబంధించిన ఈ ప్రాంతాల్లో మాత్రమే ఎర్రమట్టి నేలల్లో మాత్రమే ఈ ఎర్రచందనం అనేది విస్తారంగా పండుతుంది. వేపుగా ఎదుగుతుంది. అయితే ఈ ఎర్రచందనంలో ఉన్నటువంటి చేవకు సంబంధించి చాలా డిమాండ్ అంతర్జాతీయంగా ఉంది. ఎందుకంటే వీటిని బొమ్మ కొయ్యలు అంటారు. వీటితో బొమ్మలు కానీ, ఏదన్నా భవనాలు కానీ నిర్మించితే తరతరాల పాటు చెక్కు చెదరకుండా మన్నిక ఉంటుందని, వాటితో చెదులు రాకపోవడం పైగా ఎక్కువ కాలం మన్నిక ఉండే నేపథ్యంలోనే దీనికి బొమ్మ కొయ్యగాను, అలాగే ఇంటి కలపగాను బాగా ఖ్యాతి ఉంది. దీనికి అంతర్జాతీయంగా ఏదైతే అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు జపాన్ కానీ, చైనా కానీ, లేదంటే తైవాన్ దేశాలలో వీటికి అధికంగా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినా, లేదంటే ఏదైనా ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వాలన్నా సుదీర్ఘ కాలం పాటు మన్నిక ఉన్న వస్తువులను ఇవ్వడం అనేది ఆనవాయితీ.